హాయ్ అండి. ఈరోజు కోడిగుడ్ల నిల్వ పచ్చడి చేసుకుందాము. ఈ కోడిగుడ్ల నిల్వ పచ్చడి ఎలా చేయడమో చూద్దాం. ఇప్పుడు ఈ కోడిగుడ్లను అయితే ఫస్ట్ ఉడకబెట్టుకొని పైన పొట్టు అయితే పులుసుకోవాలి. ఎందుకంటే కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవడం మనందరికీ తెలుసు. ఇవైతే సాల్ట్ వేసి ఉడకబెట్టి ఈ పైన పొట్టు అయితే ఒలిసిన ఇవి ఇప్పుడు ముక్కలు కట్ చేసుకోవాలి. ఇది ఎక్కువ రోజులు మనము ఎగ్ ఉంచుకోవద్దు అని అంటాం, కానీ తినొచ్చు. ఒక 2 రోజులు 3 రోజులు అట్లా తినొచ్చు. ఇంకా ఎక్కువ రోజులు అంటే కొద్దిగా తినాలంటే కొంచెం ఎగ్గు కదా భయం అనిపిస్తుంది. మరి ఎందుకంటే పడుతుందా ఒంటికి పడదా అన్నట్టుగా ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోలేం కదా, అందుకు ఎల్లో అయితే మెల్లగా తీయాలి పక్కకు. కొంచెము తీసేసుకొని ఇవన్నీ పీసులు కట్ చేసుకోవాలి. ఇట్లా చేసుకోవాలి. ఎల్లో కూడా అందులో వేసుకోవడమే పచ్చళ్ళ, కాకుంటే కొద్దిగా సున్న అవుతుందని పక్కకు తీసుకుంటాము, తర్వాత వేసుకోవచ్చు. ఇట్లా తీసుకొని ఇట్లా కొద్దిగా చిన్న కట్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకుంటే పొడిగైనా కట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టము. ఇట్లా పొడుగుల సుత ఇట్లా కట్ చేసుకోవచ్చు. కొన్ని ఇట్లా కూడా చేసుకుందాం, పొడుగుల కూడా. నేనైతే ఒక 3 చేస్తున్నా, ఎందుకంటే ఇది ఎప్పటిదప్పుడైనా చేసుకోవచ్చు. మనం ఎక్కువ తక్కువ చేసుకొని కూడా ఉంచుకోవాల్సిన పని లేదు. ఒక్కరోజు మందం 2 రోజుల మందం కానీ ఇట్లా చేసుకోవచ్చు. ఇది వారం అట్లా 5-6 రోజులు అట్లా తినవలసింది ఏం లేదు. ఇది తొందరగా చేసుకోవచ్చు. అన్నీ అయితే ఇట్లా తీసుకోవాలి. కొంచెం మెల్లగా ఇట్లా తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ షేప్లో సుత కట్ చేసుకోవచ్చు. ఇట్లా కూడా ఎట్లయినా చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. కట్ చేసుకున్నాం కదా అన్నీ. ఫస్ట్ ఒక ఎల్లిగడ్డ ఒలుసుకోవాలి. ఇట్లా పొట్టు ఎన్ని అంటే ఇది 10-15 అయితే కావచ్చు. నేను తీసుకున్న ఎల్లిపాయలు, నేను చేసే ఎగ్ కూడా 3. ఎందుకంటే ఇంకా కొంచెం మీరు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ వేసుకోవాలి. ఈ ఎల్లిపాయతోటే టేస్ట్ ఉంటుంది. ఎల్లిపాయ మిరియాలు వేసుకోవాలి. నేనైతే ఒక 5 వేస్తాను. మీరు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఎందుకంటే ఎల్లిపాయ ఈ మిరియాల ఎగ్ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది. ఇది కొంచెము మరీ మెత్తగా కాకుండా దంచుకోవాలి. ఈ విధంగా దంచుకుంటే సరిపోద్ది. ఈ మిరియాలైనా బాగా మెత్తగా దంగవలసింది లేదు, ఎల్లిపాయలైనా మెత్తగా దంగద్దు. ఇట్లా దంచుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనము నూనె పోసుకుందాము. సరిపోద్ది. 1 స్పూన్నర పోసిన. ఎక్కువైతే ఒక 6 ఎగ్స్ వేసుకున్నారు అనుకోండి పచ్చడి, దీంతో ఒక 2 స్పూన్లు పోసుకోవాలి. మీరు 3 అయినా పోసుకోవచ్చు, కానీ నేను వాడే నూనెని బట్టి చెప్తాను. మా ఇంట్లో అయితే ఇట్లనే వాడతాము, ఎక్కువ వాడము, అందుకే చెప్తాను. మనం కట్ చేసుకున్న ఎగ్గును ఈ నూనెలో వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ కూడా దోరగా కొంచెం గోల్డ్ కలరు వచ్చేదాకా వేపుకోవాలి.
ఈ ఎల్లో కూడా కొంచెం అయినాక వేద్దాము, లేకుంటే అంత నురుగులాగా ఎక్కువ వస్తుంది. ఈ వైట్ కొంచెం వేగినాక ఎల్లో వేద్దాము. ఇట్లా అడుగు అంటుకోకుండా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇట్లా వేగినాక ఈ ఎల్లో కూడా ఇందులో వేసుకుందాము. ఇవి కూడా వేగాలి కదా. అన్నీ కూడా వేగాలి. కొంచెం వేగదాకా ఇవి మెల్లగా కలుపుకోవాలి, ఎందుకంటే సున్న అవుతాయి. వేగినాయి అంటే సున్న కావు. కొంచెం వేగదాకా కొంచెం మెల్లగా కలుపుకోవాలి. ఇట్లా నురుగు వస్తుంది, కానీ తర్వాత ఈ నురుగు ఉండదు.